హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రత్నకుమారి భావన. ఈరోజు నేను మంచి రెసిపీ అండి, గోంగూర చికెన్ అనమాట. దీనికి కావాల్సింది ఏం చెప్తాను ఫ్రెండ్స్. ఎక్కడ వీడియో స్కిప్ కొట్టుకుని ఎండ్ వరకు చూడండి. దీనికి పుల్ల గోంగూర తీసుకున్నానండి. పుల్ల గోంగూర అంటే చూడండి, కాడల దగ్గర ఎర్రగా ఉంది కదండి, అది పుల్ల గోంగూర అనమాట అండి. ఇదైతే చాలా బాగుంటుంది. అలాగే ఒక హాఫ్ కిలో పైనే చికెన్ తీసుకున్నాను అనమాట. కడిగి పెట్టానండి. తర్వాత ఈ పుల్ల గోంగూరని కోసేసి కడిగి ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. ఈ లోపల ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టి ఆయిల్ వేసుకుని వేడి చేసుకుని 2 ఇలాచి, లవంగాలు 2, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నానండి. ఇవి వేసి వేయించుకున్న తర్వాత చూడండి, ఇవి చక్కగా కొంచెం వేగిపోయిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని చక్కగా దాంట్లో నూనెలో వేయించుకోవాలండి. పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ వేసేసుకుని, కొత్తిమీర కొంచెమే వేసానండి, ఇంకా కొంచెం ఉంది, తర్వాత వేసుకుందాం. చూడండి, ఇవి బాగా మగ్గుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే దీంట్లోనే యాలకులు, లవంగాలు ఇవన్నీ కూడా వేసేసుకున్నానండి. మసాలా అనమాట. ఈ మసాలాను నేను వేసేసుకున్నానండి. ఈ మసాలా కూడా ముందు నూనెలో మగ్గితే కనుక ఆ టేస్ట్ బాగుంటుంది కదండి, ఎప్పుడు చెప్పేదే అది. మొత్తం అంతా కూడా మగ్గుతూ ఉండాలన్నమాట. మసాలా అలానే ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోవాలండి. ఈ మగ్గిపోయే లోపల ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు ఇవన్నీ ఒక్కొక్కటి వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇవి మగ్గుతున్నాయి అనమాట. ముందు పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం తిప్పుకున్న తర్వాత ఈ పసుపు వేసిన తర్వాత ఆయిల్లో పసుపు వేస్తే మంచి కలర్ఫుల్గా ఉంటుందండి, బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు మనం ప్రతిసారి అనుకునేదండి, యాజ్ యూజువల్గా ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయి అన్నమాట త్వరగా. పసుపు, ఉప్పు కూడా వేసేసుకున్నాను అనమాట. వేసేసుకుని కొంచెం తిప్పుతూ ఉంటే ఇవి మగ్గుతూ ఉంటాయన్నమాట అండి బాగా. ఈ లోపల నేను గోంగూర ఉడకబెట్టుకుంటున్నాను కదా ఫ్రెండ్స్, అది ఉడికిపోయిన తర్వాత ఒక్కసారి కొంచెం కచ్చాపచ్చాగా మెదిపేసుకుని ప్రక్కన పెట్టేసుకుంటే గోంగూర రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఇవి మగ్గిపోయినాయి చూడండి, ఉల్లిపాయలు మగ్గుతున్నాయి అనమాట. అంటే మరీ బాగా మగ్గిపోక్కర్లేదండి, ఎందుకంటే మనకి పచ్చివాసన పోతే చాలండి, మరీ బ్రౌనిష్లోనికి అలా వేయించక్కర్లేదు. ఇప్పుడు కారం కూడా వేసేస్తున్నానండి. ఇలా వేసేసిన తర్వాత, ఎందుకంటే మనకి చికెన్ వేసినప్పుడు కొంచెం నీళ్లు ఊరి ఆ ముక్కలు దాంట్లోనే మగ్గిపోతాయి అనమాట అండి. దానికోసం మరీ బాగా డీప్ ఫ్రై చేసేసినట్టు ఉల్లిపాయలు ఏం చేయక్కర్లేదండి. ఒక 50% అయితే ఉడికిపోతే సరిపోతాయి అనమాట. ఇవన్నీ వేసేసుకుంటున్నాం కదండి, ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాం కదా. కారం కూడా వేసేసాను. చూడండి, కారం అయితే నాకు ఎంత కారం తింటానో అంతా వేసానండి. మీకు ఇంకా ఎక్కువ కారం కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను ఈ 2 స్పూన్ల కారం అయితే బాగుంటుందని వేసాను. ఇప్పుడు కడిగి పెట్టుకుని చికెన్ కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా చికెన్ వేసేసిన తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకున్నామండి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చక్కగా. ఈ లోపల మనం ఇది వేసవికాలం కదా ఫ్రెండ్స్, ఈ వేసవికాలం పచ్చళ్ళు, కారాలు, వడియాలు ఇవన్నీ పెట్టుకునే టైం కదండి. ఏం ఫ్రెండ్స్, పచ్చళ్ళు అన్నీ పెట్టేశారండి? వడియాలు, మజ్జిమిరపకాయలు ఇవన్నీ పెట్టేశారండి? కారాలు అన్నీ చేసేసుకున్నారా? అన్నీ అయిపోయినాయా? ఎందుకంటే మనకి వర్షాలు త్వరగా వచ్చేసినాయి కదండి. కొంతమందికి చేద్దాం అనుకునే లోపలే ఇది వర్షం వచ్చేసింది. అప్పటి నుంచి కొంచెం మబ్బుగా ఉంటుంది కదండి. మర్చిపోయాను ఫ్రెండ్స్, ఎన్నాళ్ళు కారం అంటే గుర్తొచ్చిందండి. కారాలు కొట్టాలంటే మన అమ్మమ్మలు చేసే పని ఏంటంటే చక్కగా రోట్లో దంచేవారండి. ఇప్పుడు అలా దంచుకోవడం లేదండి. అది దంచేటప్పుడు కూడా ఒక ఎక్సర్సైజ్ కింద ఉండేదండి వాళ్ళకి చక్క. ఎందుకంటే చేతులు 2 ఒక చెయ్యి మార్చి ఒక చెయ్యి పైకి పెట్టడంలో, ఇప్పుడు మనం జిమ్లోకి వెళ్ళి ఆ రోప్స్ ఉంటాయి కదండి, తాళ్ళు ఉంటాయి కదా, ఆ తాళ్ళు పైకి కిందికి లాగుతూ ఉంటామండి. ఆ లాగేటప్పుడు మనకి అదొక ఎక్సర్సైజ్ అవుతుంది. కానీ ఇంతకుముందు మన పెద్దవాళ్ళు అయితే కనుక అలాంటి ఎక్సర్సైజ్లు ఆ జిమ్ములు అవి ఉండేవి కాదు కదండి. వాళ్ళకి వెళ్ళడానికి వెళ్ళేవారు కాదు, తెలిసేది కాదు, ఉండనే లేవు అసలు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోకలతో రోట్లో పిండి కానీ లేకపోతే కారం కానీ దంచుతూ ఉంటే వాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ అండి. అసలు ఆ చేతులు, ఈ భుజాల నొప్పులు కానీ లేకపోతే మోచేతుల నొప్పులు కానీ అసలు ఏముండేవి కాదండి. అసలు ఎప్పుడు చాలా హెల్తీగా ఉండేవారు అనమాట. కానీ అప్పుడున్న ఓపికలు ఇప్పుడు నిజంగా లేవండి, అది మాత్రం ఒప్పుకోవాలి ఎవరైనా సరే.
ఏది ఏమైనా పాతకాలంలో ఆ కారాలు దంచుతూ ఉంటే అవి మామిడికాయల సీజన్ ఏమోనండి, ఆ కారం దంచేసిన రోట్లో మామిడికాయలు కట్ చేసి కచ్చాపచ్చగా ఆ రోట్లో వేసి దంచేసుకొని అది తింటూ ఉంటే చిన్నతనం కదండి, చాలా బాగుండేది. ఆ రోజులన్నీ గుర్తొస్తే చాలా ఏదో ఒక తెలియని అనుభూతి అనమాట. ఏదేమైనా ఫ్రెండ్స్, మనకి ఆ పెద్దల కాలం నాటి ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కసారి మనం గుర్తు చేసుకుంటూ ఉంటే మనకి మనసు అదొక ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుందండి, అదొక బాధ కూడా ఉంటుందండి, రెండూ ఉంటాయి. కాబట్టి మనం అప్పుడప్పుడు ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి అది చికెన్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత గోంగూర కూడా వేసేసాను అనమాట. కొంచెం గ్రేవీ ఉన్నప్పుడు గోంగూర వేసేసుకున్నానండి. చికెన్ అంతా ఉడికిపోయింది చక్కగా. అది తిప్పుతుంటే మంచి స్మెల్ వచ్చింది ఫ్రెండ్స్. నిజంగా అప్పుడే అన్నం ఉంటే తినేయాలి అనిపించింది అనమాట. ఇంకా అప్పటికి ఇంకా వంట అవ్వలేదండి, ఫుల్గా అన్నం వండలేదు. చూడండి బబుల్స్ వస్తున్నాయి కదండి, ఆయిల్ పైకి తేలే టైం అనమాట. అయిపోయిందండి, కూర అంతా అయిపోయింది. టేస్టీ చికెన్ గోంగూర కర్రీ రెడీ అండి. పైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నాను అనమాట. చల్లేసుకున్న తర్వాత కర్రీ అంతా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. ఇలా చేసి ఎలా ఉందో తిన్న తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ కూర చాలా టేస్ట్గా ఉందండి. పుల్ల గోంగూర వేయండి మర్చిపోకుండా. మంచి గోంగూర కాదండి, పుల్ల గోంగూర వేస్తే ఆ టేస్టే వేరు. నాకు ఇవాళ తిన్న తర్వాత చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయండి మా ఇంట్లో నుంచి. చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా చేసి మంచి కాంప్లిమెంట్ కొట్టేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.